ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో భాగంగా ఈరోజు యూ ముంబా వర్స్ యూపీ యోధా మధ్య మ్యాచ్ జరిగింది. యూపీ యోధా ఎన్నో పాయింట్ పట్టికలో చిట్ట చివరిలో ఉంటే యూ ముంబా పడతా లేస్తా సచ్చా బతుకుతా ఏదో గెలుస్తా వచ్చింది. మరి ఈ మ్యాచ్లో యూ ముంబా పరిస్థితి మాత్రం మరింత దారుణంగా దిగజారిపోయింది. అసలు రైడర్లు కానీ డిఫెండర్లు కానీ వాళ్ళ స్థాయి దగ్గర పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. ఈరోజు మాత్రం యూపీ యోధా పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతంగా ఉంది. ఇది కదా మనం ఎక్స్పెక్ట్ చేసేది యూపీ నుంచి అనే విధంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇక సీజన్లో అయిపోయేదానికల్లా అట్లీస్ట్ 3000 సబ్స్క్రైబర్లు కావాలనుకుంటున్నాను. లేట్ ఎందుకు, మనము ఫస్ట్ హాఫ్ చూసేదానికల్లా యూ ముంబా 11 పాయింట్స్ సాధిస్తే అందులో రైడింగ్ డిపార్ట్మెంట్ కేవలం 4 పాయింట్లు సాధించింది. ఎంత డిజాస్టర్ పర్ఫార్మెన్స్ అర్థం చేసుకోండి. డిఫెండర్లు బెటర్ అనిపించారు, 7 ట్యాకిల్ చేశాడు. అలాగే యూపీ యోధా ఫస్ట్ హాఫ్లో 13 పాయింట్స్ సాధిస్తే అందులో రైడర్లు 7 పాయింట్స్ సాధించగా డిఫెండర్లు 6 పాయింట్స్ సాధించింది. అలాగే సెకండ్ హాఫ్ వచ్చేసరికి యూ ముంబా మరింత దిగజారి కేవలం 13 పాయింట్ మాత్రమే సాధించింది. ఇందులో రైడర్లు 9 పాయింట్స్ సాధించగా డిఫెండర్లు 4 పాయింట్స్ సాధించింది. యూపీ యోధా అద్భుతంగా రాణించింది. సెకండ్ హాఫ్లో 27 పాయింట్లు సాధిస్తే అందులో 11 రైడింగ్ డిపార్ట్మెంట్స్ రాగా 9 ట్యాకిల్స్ రూపంలో రాగా సెకండ్ హాఫ్ ఒక్క దాంట్లోనే 3 సార్లు ఆల్అౌట్ చేసింది యూ ముంబాను. అందువల్ల 6 పాయింట్లు లభించేవి. అలాగే ఒక సెల్ఫ్ అవుట్ అవడం వల్ల ఒక ఎక్స్ట్రా పాయింట్ రూపంలో యూపీ యోధాకు వచ్చింది. ఇంకా ఈ మ్యాచ్లో ఇరు టీములు 44 రైడ్ చేస్తే అందులో యూ ముంబాకు 11 మాత్రమే సక్సెస్ అయ్యి యూపీ యోధాకు 44 గాను 15 రైడ్లు సక్సెస్ అయ్యి అందులో ఒక సూపర్ రైడ్ ఉంది. యూ ముంబా 25% స్ట్రైక్ రేట్ నమోదు చేస్తే యూపీ యోధా 34.09 మాత్రమే నమోదు చేసింది. అలాగే టాకిల్స్ డిపార్ట్మెంట్లో యూ ముంబై 25 ట్యాకిల్ అటెంప్ట్ చేస్తే అందులో కేవలం 8 సక్సెస్ అయింది. 3 సూపర్ ట్యాకిల్ ఉన్నాయి. సూపర్ ట్యాకిల్లో మాత్రం హీరో గుడ్లో మెల్లగా పర్ఫార్మెన్స్ మంచిగా చేశారు. అలాగే యూపీ యోధా 20 ట్యాకిల్స్ గాను 14 సక్సెస్ అయ్యి ఒకటి మాత్రమే సూపర్ ట్యాకిల్ చేసింది. అందులో స్ట్రైక్ రేట్ పరంగా 70 స్ట్రైక్ రేట్ నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్లో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ చూస్తే మాత్రము యూపీ యోధా నుంచి గుమ్మన్ సింగ్ సూపర్ 10 చేశాడు. అందులో 12 టచ్ పాయింట్స్ సాధించాడు. ఇంకా అశు సింగ్ 3 ట్యాకిల్ పాయింట్ చేయగా మహేందర్ సింగ్ 4 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అలాగే భవానీ రాజ్పూత్ 5 పాయింట్స్ సాధించాడు. అందులో 4 టచ్ రూపంలో రాగా 1 ట్యాకిల్ రూపంలో వచ్చింది. అలాగే గగన్ గౌడ ఈరోజు డిజాస్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కేవలం 1 పాయింట్ మాత్రమే సాధించాడు. తర్వాత సబ్స్టిట్యూట్గా బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత హితీష్ 4 ట్యాకిల్ పాయింట్ చేస్తే అందులో 1 సూపర్ ట్యాకిల్ ఉంది. సుమిత్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఇక సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి జోయేష్ మహారాజన్ 1 ట్యాకిల్ పాయింట్ చేయగా శివం చౌదరి 1 బోనస్ పాయింట్ సాధించాడు. ఇంకా మనము యూ ముంబా పరిస్థితి చూస్తే మాత్రం అజిత్ చౌహాన్ ఈ మ్యాచ్లో కేవలం 5 పాయింట్స్ సాధించాడు. అందులో 1 టచ్ రూపంలో రాగా 3 బోనస్ రూపంలో 1 ట్యాకిల్ రూపంలో వచ్చింది. అలాగే సునీల్ కుమార్ 3 పాయింట్స్ సాధించాడు. అందులో 1 బోనస్ రూపంలో రాగా 2 ట్యాకిల్ రూపంలో వచ్చేవి. అది సూపర్ ట్యాకిల్ చేయబట్టి ట్యాకిల్ పాయింట్ 2 లభించేవి. అలాగే పర్వేజ్ బన్స్వాల్ 3 ట్యాకిల్ పాయింట్ సాధిస్తే అందులో 1 సూపర్ ట్యాకిల్ ఉంది. ఇంకా సందీప్ మాత్రం ఈరోజు ఈ గుడ్లో మెల్లగా వాళ్ళ టీం నుంచి అంతో ఇంతో స్టార్ పర్ఫార్మెన్స్ ఇతనే చేసింది. టోటల్ 7 పాయింట్స్ సాధిస్తే అందులో 5 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చేవి. అమీర్ మహమ్మద్ జబర్దస్త్ ఈ మ్యాచ్లో కేవలం 2 పాయింట్స్ సాధించాడు. అందులో 1 బోనస్ రూపంలో రాగా మరొకటి ట్యాకిల్ రూపంలో వచ్చింది. రింకు 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అది సూపర్ ట్యాకిల్ చేయడం వల్ల 2 పాయింట్లు లభించేవి. వినయ్ కుమార్ 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. ఈ మ్యాచ్లో ఇది యూ ముంబా పరిస్థితి. గెలవాల్సిన మ్యాచ్ను చేతులారా పోగొట్టుకున్నది ఇది చెత్త పర్ఫార్మెన్స్తో. ఈ మ్యాచ్ విజయంతో యూపీ యోధా ఏ పొజిషన్కి వచ్చిందో ఒకసారి చూద్దాం. మొదటి ప్లేస్లో పునేరి పల్టన్ ఉండగా, సెకండ్ ప్లేస్లో దబాంగ్ ఢిల్లీ, థర్డ్ ప్లేస్లో తెలుగు టైటాన్స్, ఫోర్త్ ప్లేస్లో బెంగళూరు బుల్స్, ఫిఫ్త్ ప్లేస్లో యూ ముంబా 14 మ్యాచ్లకు గాను 7 గెలిచి 7 ఓడిపోయి 14 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉండగా, సిక్స్త్ ప్లేస్లో హర్యానా స్టీలర్స్, 7th ప్లేస్లో తమిళ్ తలైవర్స్, 8th ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్, 9th ప్లేస్కు దూసుకు వచ్చింది యూపీ యోధా 14 మ్యాచ్లకు గాను 5 గెలిచి 9 ఓడిపోయి 10 పాయింట్లతో ఉంది. వరుసగా ఓటమి చవి చూస్తున్నటువంటి యూపీ యోధాకు ఈ విజయం కొద్దిగా ఊరట కలిగించే అంశమని చెప్పాలి. 10th ప్లేస్లో గుజరాత్ జైన్స్ ఉండగా 11th ప్లేస్లో బెంగాల్ వారియర్స్, చిట్ట చివరిగా పాట్నా పైలట్స్ ఉంది. అలాగే రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పటి వరకు 220 రైడ్ పాయింట్లతో దేవాంగ్ దయాల్ అగ్రస్థానంలో ఉంటే, సెకండ్ ప్లేస్లో అర్జున్ దేశ్వాల్ 159 రైడ్ పాయింట్లతో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో ఆయన్ 150 రైడ్ పాయింట్లతో ఉండగా అసు మాలిక్ 146 రైడ్ పాయింట్లతో 4th ప్లేస్లో ఉన్నాడు. 5th ప్లేస్లో అలీ రజా మీర్జాన్ 126 రైడ్ పాయింట్లతో ఉన్నారు. ఇంకా డిపెండింగ్ విభాగం చూస్తే 53 ట్యాకిల్ పాయింట్లతో నితీష్ కుమార్ అగ్రస్థానంలో ఉంటే,
జయదీప్ దహియా 48 ట్యాకిల్ పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సౌరభ్ నందల్, దీపక్ శంకర్ 45 ట్యాకిల్ పాయింట్లతో తర్వాత ప్లేస్లో ఉన్నారు. ఫజిలత్ రచరి 44 ట్యాకిల్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉండగా 13 సూపర్ 10లతో దేవాంగ్ దయాల్ అగ్రస్థానంలో ఉంటే అలీరజా మీర్జాన్, అయన్, అలాగే అర్జున్ దేశ్వాల్, అసు మాలిక్ 8 సూపర్ 10లతో తర్వాత ప్లేస్లో ఉన్నారు. 6 I5లతో అసు మాలిక్ అగ్రస్థానంలో ఉంటే జయదీప్ దహియా, నితీష్ కుమార్ 5 I5లతో సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు. తర్వాత దీపక్ శంకర్, సునీల్ కుమార్ 4 I5లతో తర్వాత ప్లేస్లో ఉన్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ మహేంద్ర.